నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్ 3 టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగాలముకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పింది. టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1లో గత ఏడాది అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్ 3లో ఇవాళ మంటలు చెలరేగడంతో అంతా భయాందోళనలు చెందారు. కొన్ని రోజుల క్రితమే అనధికారికంగా 3వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు అధికారులు. నల్గొండ జిల్లా వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్ 3 టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, స్వాతి, వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ 3లో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. గత ఏడాది ఇదే మే నెలలోనే మొదటి యూనిట్ లో అగ్ని ప్రమాదం జరగగా ఇది రెండవ ఘటన. అయితే కొద్ది రోజుల క్రితం యూనిట్ 3లో అనధికారికంగా విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకోవడం. అయితే ఈ ఘటనలో అప్రమత్తమయ్యారు. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం పూర్తిగా మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా టర్బైన్ 3వ యూనిట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టర్బైన్ పంప్ ఏరియాలో లీకేజ్, ఆయిల్ లీకేజ్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆయిల్ లీకేజ్ కావడం, షార్ట్ సర్క్యూట్ కూడా జరగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు, అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి వెంటనే అప్రమత్తమై మంటల్ని కూడా అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. ఆ ప్రమాదాన్ని వెంటనే అంచనా వేసిన సంబంధిత అధికారులు వెంటనే మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో కంట్రోల్ కేబుల్స్ తో పాటు వాల్స్ దెబ్బతిన్నట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అయితే అందుతుంది. ప్రాథమికంగా ఇప్పటి వరకు అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని భావిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మంటల అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత, పొగల అంతా క్లియర్ అయిన తర్వాత కనుక దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అధికారులు నివేదిక సమర్పించే అవకాశం అయితే ఉంది. మరొక వైపు గత ఏడాదికి ఇదే సమయంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడ లోపాలు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి అధికారులు సీరియస్ గా దీనిపై దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. కొద్ది రోజుల క్రితమే, అంటే ఇంకా దీన్ని జాతికి అంకితం చేయాల్సి ఉంది. గత ఏడాది కూడా 1వ నెంబర్ యూనిట్ లో కూడా, మొదటి యూనిట్ లో కూడా ప్రారంభించిన కొద్ది రోజులకే ప్రమాదం జరిగింది. అటువంటి ప్రమాదమే దీంట్లో కూడా జరిగిన నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాలి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం మంటలు చెలరేగడం, ఆ తర్వాత దట్టమైన పొగలు అలుముకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై కంట్రోల్ చేశారు. స్వాతి.